తెలంగాణ మంత్రివర్గాన్ని ఎందుకు విస్తరించడం లేదు? ఎవరు ఆపుతున్నారు అన్న ప్రశ్నలకు పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలకు దొరకటం లేదు. హైకమాండ్ అయితే పదవులు భర్తీ చేయవద్దని చెప్పదు. కానీ హైకమాండ్ పేరు చెప్పి పదవుల్ని మాత్రం ఆపుతున్నారని అనుకుంటున్నారు. ఒకరికి పదవి ఇస్తే మరొకరు అసంతృప్తి చెందుతారని, ఇది చాలా సమస్యలు సృష్టిస్తుందని, అందుకే పదవుల భర్తీ ఇప్పుడల్లా వద్దని సీఎం రేవంతే అడ్డుపడుతున్నారని ఎక్కువ మంది నమ్మేలా పరిస్థితులు మారుతున్నాయి. 6 మంత్రి పదవుల కోసం కనీసం 20 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవి ఇస్తారా చస్తారా అన్నట్లుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కూడా అదే తరహా స్టేట్మెంట్ ఇచ్చారు. పార్టీని నమ్మిన వారికి, కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇవ్వకపోతే బాగోదని సంకేతాలు పంపారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్న స్వరం ఆయన వినిపించారు. ప్రేమ్ సాగర్ రావు చిన్న లీడర్ కాదు. ఆయన స్థాయికి మంత్రి పదవి రావాల్సిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వీర్యమైనా ఆయన పార్టీని కాపాడుకున్నారు. కానీ ఆయనకు సామాజిక వర్గం అడ్డం వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కాకా వెంకటస్వామి కుమారుడు వివేక్ రెడీగా ఉన్నారు. తనకు పదవి ఖాయమని ఆయన చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్లో చేరారు. ఆయన కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. అలాంటి వారికి పదవులు ఇస్తే సహించేది లేదని కూడా ప్రేమ్ సాగర్ రావు సంకేతాలు పంపారు. కోమటిరెడ్డి లేదా ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది డూ ఆర్ డై అన్నట్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఇప్పటికే రాజీనామా హెచ్చరిక వచ్చింది. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన అంటున్నారు. సామాజిక వర్గం కారణంగా మంత్రి పదవి ఇవ్వలేకపోతే ఇబ్రహీంపట్నం నుంచి రాజీనామా చేస్తానని, ఏ వర్గానికి పదవి ఇస్తారో చెబితే ఆ వర్గాన్ని నిలబెట్టి గెలిపిస్తానని చెబుతున్నారు. మల్రెడ్డి చాలా సీనియర్ నేత. ఆయనకు దూకుడెక్కువ. ఎన్నికలు జరుగుతున్న సమయంలో మొదటి జాబితాలో టికెట్ ప్రకటించకపోవడంతో ప్రచారం మధ్యలోనే ఆపేసిన రికార్డ్ అయినది. రెండో జాబితాలో పేరు ఉన్న తర్వాతనే మళ్లీ ప్రారంభించారు. ఇప్పుడు పదవి తనను కాదని మరో రెడ్డి నేతకు ఇస్తే ఆయన ఊరుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కాంగ్రెస్లో మంత్రి పదవుల పంచాయతీ సుదీర్ఘంగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిగో విస్తరణ, అదిగో విస్తరణ అంటున్నారు కానీ ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. దీనికి కారణం ఆశావాహులు ఎక్కువగా ఉండటం, ఎవ్వరూ వెనక్కి తగ్గే అవకాశాలు లేకపోవటమే. వీరిలో ఎవరికి ఛాన్స్ రాకపోయినా వారిలో ఆగ్రహం లావాలా బయటకొస్తుంది. అది పార్టీకి డ్యామేజ్ చేస్తుంది. అందుకే కేబినెట్ విస్తరణపై మరో లీక్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే అసలు కేబినెట్ విస్తరణ చేయకపోవటమే మంచిదని హైకమాండ్ అనుకునే అవకాశాలు ఉన్నాయి. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి ఆయన రేవంత్ కేబినెట్ విస్తరణను జరగకుండా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే ఇదే జరుగుతోందని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.